బాపట్ల జిల్లాలో ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. వీటిలో 33 బైక్లను గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామానికి చెందిన సాంబశివరావు ఒక్కడే అపహరించాడని తెలిపారు. మరో 4 బైక్లను చీరాలకు చెందినటువంటి 2 నిందితులు అపహరించగా వారిని చీరాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. వాహనదారులు తమ వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లు, లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఇది హ్యాండ్ లాక్. వేరే అతని దగ్గర ఉండే కీస్ తో అది టోటల్ గా అరిగిపోయింది. చూస్ చేసుకుంటాడు పెద్ద సారు ఎట్లా బండి ఎట్లా ఎట్లా బండి ఇప్పుడు ఎక్కడో పార్కింగ్ చేస్తుంటారు, అన్ని బండ్లు చేస్తావా, ఓన్లీ గ్లామర్ బండ్లు ఎందుకు చేస్తావు, అది చెప్పు, ఎక్స్ప్లెయిన్. గ్లామర్ మాత్రం ఇట్లా అంటే వచ్చేస్తుంది, అంటే కాస్ట్లీ కూడా నా బండ్లు. అరిగిపోయిన కీస్తో చేస్తావు. ఎందుకు గ్లామర్ బండ్లు ఒకటే నువ్వు చూస్ చేస్తున్నావు? అదేనే సార్, గ్లామర్ బండ్లు ఎక్కువ దొంగతనం కాపాడ్డాయి కదా, ఎందుకు గ్లామర్ బండ్లో సెక్యూరిటీ అనేది, ఐ మీన్ కీ లాక్స్ అనేది వీక్గా ఉన్నాయా? ఎందుకు గ్లామర్ బండ్లు ఈజీగా కీస్ అనేది ఎలా తయారు చేసావు నువ్వు? అరిగిపోయిన కీస్, కేవలం అరిగిపోయిన కీస్ ద్వారానే నువ్వు వెహికల్స్ హ్యాండ్ లాక్స్ని బ్రేక్ చేస్తున్నావు, అంతేనా? తో కూడా వెహికల్ హ్యాండ్ లాక్స్ ఓపెన్ చేస్తుంది, వన్ ఆఫ్ ది అఫెన్స్. సో వీడు అరిగిపోయినటువంటి కీస్ తో ఈ మేక్ కన్వీనియంట్ ఏదైతే స్లాట్స్ ఉంటాయో ఆ స్లాట్స్ లో పెట్టుకొని దాన్ని మూవ్మెంట్ చేసి బ్రేక్ చేస్తుంది. ఈజీ యూజింగ్ ఓన్లీ బాగా అరిగినటువంటి ఇంటాక్ట్ ఉన్న కీస్ తో రావు, అరిగిన కీస్ తో అది స్లాట్లోకి వెళ్ళడం, ఆ స్లాట్ లో వాడుతున్నటువంటి ఆ స్కిల్ తో దాన్ని సింపుల్ గా హ్యాండ్ లాక్ అనేది బ్రేక్ చేస్తుంది. రాంబాబు ఎస్ఐ సిసిఎస్. ఓకే సార్. ఓకే సార్. కృష్ణ పిసి, కృష్ణ రాజేష్ పిసి, సమ్ ఇన్ఫర్మేషన్ దాసు, ప్రేమయ్య, రాంబాబు, నమస్కారం, సుబ్బారావు, నాగేశ్వరరావు, ఎస్ఐ ఐటీ కోర్,
ఓకే సార్. ఈ టూ వీలర్స్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సేఫ్టీ డివైజెస్ని వాళ్ళ యొక్క వాహనాలకి అమర్చుకుంటే ఇటువంటి దొంగతనాలు జరగకుండా అవకాశం వాటికి స్కోప్ ఇవ్వకుండా ముఖ్యంగా టూ వీలర్స్ని వాళ్ళ యొక్క ఇన్సైడ్ హౌస్ ప్రిమిసెస్లో పార్క్ చేసుకోవడం, అదేవిధంగా హ్యాండ్ లాక్స్ కానీ అదేవిధంగా వీల్ లాక్స్ కానీ దానికి GPS వంటి పరికరాలు కానీ అమర్చుకుంటే చాలా వరకు అఫెండర్స్ ఈ దొంగతనాలు చేసే క్రమంలో ఈ నెగ్లిజెన్స్ ఫ్రమ్ కొంతమంది వాహనదారుల సైడ్ నుంచి ఉండడం వల్ల, కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల కూడా ఆ వాహనాలు దొంగతనాలు గురవుతున్నాయి. వినియోగదారులు కూడా టూ వీలర్స్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. లక్షల్లో పెట్టి లక్షల ఖరీదైనటువంటి వాహనాలు పర్చేజ్ చేసినప్పుడు ఆ వాహనాన్ని పర్చేస్ చేసే టైంలో హెల్మెట్ తప్పనిసరి ఎలాగో హెల్మెట్తో పాటు ఆ వాహనాన్ని సేఫ్గా చేసుకున్నటువంటి ఈ డివైజెస్ GPS కానీ వెహికల్ GPS కానీ చాలా కాస్ట్ ఎఫెక్టివ్గానే ఉంటాయి. ఈ డివైజెస్ లెస్ దాన్ 1000 రూపీస్, అరౌండ్ 1000 రూపీస్లోనే ఉంటాయి. అదేవిధంగా హ్యాండిల్ లాక్స్, అదేవిధంగా వీల్ లాక్స్, ఈ మూడింటికైనా వెహికల్ పెట్టుకొని అరౌండ్ అన్నీ కలుపుకుంటే 1 లక్ష పైగా లక్షల విలువైనటువంటి వెహికల్స్, కొన్ని వెహికల్స్ ఆల్మోస్ట్ 1.5 lakhs to 2 lakhs వరకు కొన్ని వెహికల్స్ ఉన్నాయి ఖరీదు. ఇంత ఖరీదు పెట్టి వాహనాలు పర్చేజ్ చేసే సమయంలో 3 బేసిక్ థింగ్స్ కన్నా పర్చేజ్ చేసుకొని అరౌండ్ 2000 to 2500 రూపీస్, నాట్ మోర్ దెన్ దట్. ఈ 3 డివైజెస్ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్లోనే దొరకడం జరుగుతుంది. వీటిని కొనుక్కొని ప్రతి వెహికల్ పెట్టుకుంటే చాలా వరకు దొంగతనానికి గురవ్వకుండా వాహనాన్ని సేఫ్ గార్డ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రజలు కూడా దీన్ని గుర్తించి ఆ విధంగా వాహనాన్ని వీలైనంత వరకు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక 1 week బ్యాకే మరో గ్యాంగ్ నుంచి కూడా మరియు నైబరింగ్ డిస్ట్రిక్ట్ అయినటువంటి గుంటూరు, కృష్ణా, ఒంగోలు జిల్లాల్లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు పాడుతున్నటువంటి దొంగల్ని పట్టుకోవడం జరిగింది. వీరి ముగ్గురు నుంచి సుమారు 21 లక్షల రూపాయల విలువైనటువంటి 37 టూ వీలర్స్ని రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళలో శ్యామ్ శివరావు అని చెప్పేసి ఇతను గుంటూరు మండలం కొత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి నేరస్తుడు. ఇతని మీద గతంలో కూడా టూ వీలర్ దొంగతనం ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. ఆ క్రిమినల్ చరిత్ర ఉంది ఇతనికి. ఇతనితో పాటు దాసరి గోపిరాజు, దాసరి దుర్గారావు అని వీరు ఈ గుర్లవారిపాలెం గ్రామం, పేరాల మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురు నుంచి కూడా 37 టూ వీలర్స్, అందులో 30 టూ వీలర్ థెఫ్ట్స్ గుంటూరు జిల్లాలో జరిగాయి. 5 టూ వీలర్ థెఫ్ట్స్ బాపట్ల జిల్లాలో జరిగాయి. 1 ఒంగోలు, మరొకటి కృష్ణా జిల్లాలో వీళ్ళు ఈ టూ వీలర్స్ని దొంగిలించడం జరిగింది. సుమారు 21.20 lakhs విలువైనటువంటి ఈ బైక్స్ని ఈ ముగ్గురు దొంగల నుంచి రికవరీ చేసి వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. గ్యాంగ్తో పాటు మనం పట్టుకొని సీజ్ చేసాం. ఇది వితిన్ వీక్లో అందరు గ్యాంగ్ని పట్టుకొని ఈ 37 ద్విచక్ర వాహనాలను రికవరీ చేయడం జరిగింది. ఒక వారం రోజు గ్యాప్లోనే మేము ఈ వాహనాలకి జిల్లాలో పాల్పడుతున్నటువంటి ఈ దొంగల్ని గుర్తించి స్పెషల్ క్రైమ్ పార్టీస్ని మేము ఫామ్ చేసి దొంగల్ని పట్టుకొని ఓవరాల్గా ఇప్పటివరకు వితిన్ వీక్లో 60కి పైగా ద్విచక్ర వాహనాలను మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొంగల్ని పట్టుకోవడం జరిగింది. అరౌండ్ 36 లక్షలు విలువైనటువంటి 60 వెహికల్స్ని కూడా వితిన్ ఏ వీక్లో మేము బాపట్ల జిల్లా పోలీస్ మా టీమ్స్ పట్టుకొని గుర్దాపు చేయడం జరిగింది. ఈ సందర్భంగా CCS DSPని
అదేవిధంగా సిసిఎస్ సిఐ ప్రేమాండ్ల టీంని, బాపట్ల టౌన్ సిఐ, చీరాల టౌన్ సిఐని వీళ్ళందరినీ కూడా ఈ గుడ్ వర్క్ చేసిన సందర్భంగా వారిని వారి యొక్క సిబ్బందిని అభినందించడం జరుగుతుంది.